సీఎం చంద్రబాబు కూటమి రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గతేడాది రైతుల నుంచి ధాన్యం తీసుకుని 24 గంటల్లోనే బిల్లులను ప్రభుత్వం చెల్లించిందని, నేడు రైతులు ఖాతాలో నగదు జమ అయ్యేలా ఏర్పాట్లు జరిగాయని అన్నారు. పక్షపాతి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ రైతులందరికీ ఏ విధంగా అయితే ధాన్యాన్ని తీసుకుని 24 గంటల్లో వేశారో అదేవిధంగా ఈ ఏడాది కూడా మరి ధాన్యాన్ని ఇచ్చినటువంటి 24 గంటల్లోపున అందరికీ బిల్లులు వస్తున్నాయి. ఇంకా ముమ్మరం అయిన తర్వాత దీని మీద ఇంకా మీద నుంచి రివ్యూలు అవి వస్తుంటాయి. ఎవరికి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా రైతుని దోచుకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆఫీసర్లందరి మీద కూడా ఉంది. ప్రభుత్వం మరి అక్కడి నుంచి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తూచా తప్పకుండా ఫాలో అవుతారు. లాస్ట్ ఇయర్ కూడా మన విజయనగరం జిల్లాలో చాలా చక్కగా చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా మన ఆఫీసర్లు చేస్తారు అనేటటువంటి నమ్మకం నాకు ఉంది. మరి ఈ రోజున జొన్నలకి రేటు తగ్గిపోయింది. జొన్నలకి రేటు తగ్గినప్పటికి కూడా మార్కెట్ ద్వారా కొనాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న సత్యసాయి బాబా గారి శతజయంతి ఉత్సవాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన అక్కడి నుంచి మరి మీటింగ్ పెట్టి టెలికాన్ఫరెన్స్ పెట్టి కాన్ఫరెన్స్లోనే ఆఫీసర్స్తో మాట్లాడి మరి ఎవరైతే జొన్నలు పండిస్తున్నారో ఆ రైతులందరికీ ఉపకారం జరిగే విధంగా జొన్న రైతులందరికీ కూడా మార్కెట్ తీసుకుంటుంది ప్రభుత్వ ధరకే అని చెప్పేసి మరి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అనేటటువంటిది మనం చెప్పక తప్పదు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా అరటి రైతులు కూడా ఈ ఏడాది అరటి పంట ఎందుకు ఎక్కువ వచ్చిందో ఏంటో తెలియదు, కానీ అరటి గెలలు కూడా అక్కడక్కడ మరి ఫస్ట్ టైం ఇది, ఎప్పుడూ లేదు. దాన్ని కూడా మరి మార్కెట్ ద్వారా అర్పణలు చేసుకొని కలకత్తా బొంబాయి మార్కెట్ని చూడమని మార్కెటింగ్ శాఖ వాళ్ళకి చెప్పి ఈ అరటికాయలను కూడా ధర తగ్గకుండా రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ అరటికాయలను కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి అవతల కలకత్తాకి బొంబాయికి కూడా నిన్న ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రైతుకి ఆ విధంగా అన్ని విధాలుగా కూడా ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటూ ఇది రైతు ప్రభుత్వం. శ్యామయ్య వలస అదేవిధంగా బుధరాయ వలస నుంచి మరి చాలామంది ఎక్స్ సర్పంచ్, ఎక్స్ ఎంపీటీసీ, అదేవిధంగా ఇంపార్టెంట్ ఫెలోస్ అందరూ కూడా 400 కుటుంబాలు బుధరాయ వలస నుంచి వచ్చాయి. ఇక్కడి నుంచి ఒక 30 కుటుంబాలు శ్యామయ్య వలస నుంచి వచ్చాయి. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చక్కగా పనిచేస్తూ సూపర్ 6 ఇచ్చి ప్రజల మన్ననలు పొందినందువలన మరి ప్రజలందరూ కూడా ఇందులో రావాలి, మేము కూడా పనిచేసే ప్రభుత్వంలో ఉండాలి అనే పద్ధతిలో వస్తున్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఎవరు వచ్చినా మనం ఆహ్వానం చేసి, అలాగే మన మనుషులు కూడా మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సంప్రదించి వీళ్ళని కలిపి ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నాలు ముందే చేసి మరి వీళ్ళందరినీ మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. అదేవిధంగా కొన్ని మండలాల్లో ఇంకా కూడా మనకి స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో మనం సేవ చేయాలని అంటే ఆ గ్రామంలో మనం గెలిచి తీరాలి. మరి ఎప్పుడూ గెలవనటువంటి గ్రామాల్లో కూడా ఎవరు వచ్చినా మనం తీసుకుని ఆ గ్రామాల్లో మరి అక్కడ డెవలప్మెంట్ చేయడం కోసం మనతో పాటు ఎవరు వచ్చినా వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటిది పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పార్టీ హైకమాండ్ ఏదైతే చెప్తుందో ఆ విధంగా బలోపేతం చేయాల్సినటువంటి కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు, అన్ని మండలాల్లో కూడా ఎక్కడ కూడా బలం అవుతుంది అని అంటే బలం అవసరమే తప్ప బలం కాదు అని అనుకోవడానికి లేదు. మరి ఎప్పుడైతే మనం 2-3% వెనక్కి వెళ్ళిపోతే